ఊహలు ప్రపోజల్స్ రూపంలోనూ అది ఇంప్రెషన్స్ రూపంలోనూ అనేకమైనటువంటి ఊహలు వస్తూ పోతూ ఉంటాయి, ఇలా కంటిన్యూస్గా వెళ్తూ ఉంటాయి. అలా వచ్చేటువంటి వాడిని ఎలా పోగొట్టుకోవాలి నేను అంటే వాడిని నుంచి పోగొట్టుటకు యత్నింపు రాదు, నువ్వు యత్నించిన పోవను. ఆ ఊహలు ఎక్కడ ఎన్నో వస్తున్నాయి, నీ మనసులో వస్తున్నాయి. వాటిని పోగొట్టే ప్రయత్నం మళ్ళీ ఆ మనసుతోనే చేస్తావు, ఎలా పోతాయి అన్నాడు. శరీరం ఉంది కాబట్టి ప్రకృతి యొక్క అధీనంలో ఉంది, దానివల్ల ఊహలు వస్తూ ఉండైపోతూ ఉంటాయి. యత్నించినచో యత్నములోని ఊహలు కూడా తోడగను, లేకుండా పోవాలంటే ఒక్కడే ఉపాయం అన్నాడు. అప్పుడు ఏం చేయాలి? దైవం యొక్క రూపమును చేష్టలను మనస్సునకు కల్పించుకొనొచ్చు కంఠంతో భగవంతుని స్తోత్రం చేయాలి, దాన్ని వింటూ ఉండాలి. వచ్చిన ఊహలు కూడా తాను స్మరించిన దైవమునకు సంబంధించినవే కనుక ఈ ఊహలన్నీ నీ మనసులోకి వచ్చేటువంటి స్టాప్ ఎందుకు అవుతాయంటే ఆ ఊహలు రావడం అనేసి భగవంతుడి యొక్క ఊహల్లోకి వెళ్ళిపోతుంది. దాని యొక్క గతి మార్చాం మనం.